యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. త్రాగవద్దయ్యా అని నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, నీ బంధువులు ఎంత మొత్తుకున్నా నీవు వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు త్రాగి 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 ఇప్పుడు నీ జీవితాన్ని పతన స్థితిలోనికి చేర్చుకున్నావు. డాక్టర్లను సంప్రదిస్తే నీ యొక్క లివర్ పాడైపోయింది, నీ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, నీ గుండె బలహీనం అయిపోయింది అని చెప్తూ ఉంటే బ్రతకాలని ఆశగా ఉంది. నా భార్య అనేక సార్లు చెప్పింది, నా తల్లిదండ్రులు అనేక సార్లు చెప్పారు, అయినా నేను వినలేదు అని ఇప్పుడు నువ్వు ఆలోచిస్తే నీ జీవితం మరలా తిరిగి వస్తుందా? యేసయ్య మాట్లాడుచున్నాడు, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. అన్నా తమ్ముడు, అందరూ కూడా దేవుని వాక్యానికి లోబడవలసిందిగా ప్రేమతో మీ అన్నగా తెలియపరుస్తూ ఉన్నా.